అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కమ్మారూరు మండలం పొన్నెకల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నూతన సర్పంచ్గా కోటి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు భారీ ఎత్తున గ్రామ పంచాయతీ కార్యాలయం చేరుకొని కోటి శ్రీనివాసరావు బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ సిపిఎం అవగాహనతో జరిగిన ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థుల్ని ఘోరంగా ఓటమి పాలు చేసి అఖండ విజయం సాధించారు. అదే నేపథ్యంలో రైతులకు, వ్యవసాయ కూలీలకు, ప్రజానికానికి ప్రధానమైన ఉన్న సమస్యల పరిష్కారం దిశగా తన వంతు కృషి చేస్తానని నూతన సర్పంచ్ కోటి శ్రీనివాసరావు తెలియజేశారు. గ్రామంలో అంబేద్కర్ యూత్, కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా కోటి శ్రీనివాసరావుతో పాటు గెలిచినటువంటి 10 మంది వార్డు సభ్యులను కోటి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో ఉన్నటువంటి యువత, పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు భారీగా చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆల్ ఇండియా నాయకులు కొల్లు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై కీలకమైనటువంటి సందేశాన్ని అందజేశారు. నగర కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం పట్ల నిరంతరాయంగా పనిచేస్తూ సేవలందిస్తున్న తమకు గ్రామ ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు వారికి కోటి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకున్న ఏకైక వ్యవసాయ పనులను కూడా పక్కన పెట్టి ఇక నుండి గ్రామ సంక్షేమ కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని తెలియజేశారు. గ్రామంలో తమపై అత్యంత నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ కోటి శ్రీనివాసరావు బృందంతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ నువ్వా నేను అంటూ సాగినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం ఈరోజు గ్రామ సర్పంచ్ కులదీరే కార్యక్రమానికి హాజరయ్యాం. దాదాపు ఇప్పటికే జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు తలపడి తమ సత్తా చాటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థి నూతనంగా సర్పంచ్ బాధ్యత స్వీకరించిన కోటి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా కోటి శ్రీనివాసరావు గారు నమస్కారం. మీరు ఈ గ్రామానికి సంబంధించిన ప్రథమ పౌరుడిగా ప్రస్తుతం బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. నిజానికి ఇక్కడ నువ్వా నీనా అంటే సాగినటువంటి నేపథ్యం, అది కూడా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరాకగా పేరున్నటువంటి ప్రాంతంలో కాంగ్రెస్ని ఈరోజు మీరు దాటి ఊహించిన విధంగా విజయం సాధించారు. ఇంత విజయానికి సంబంధించినటువంటి మెజార్టీ మీకు వస్తాను ముందుగా భావించారు? ముందుగా భావించలేదు, కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మంచి సహకారం అందించింది. నేను అంతకుముందు కూడా కార్యక్రమాలు పాల్గొంటున్నాను. ప్రజలు ఈసారి మీరు నిలబడండి మీ ఆస్తవాన్ని చాలా మంది ఇచ్చారు అన్నమాట తప్పకుండా 510 మెజార్టీతో నన్ను 10 వార్డులు ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని. నిజానికి మీ తండ్రి వారసుడిగా రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పేదల కష్టాలు తెలిసినటువంటి మీరు ఎవరు ఊహించిన విధంగా చాలా కాలం పాటు ప్రజలకు రకరకాల సేవలు అందించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల నేపథ్యంలో అసలు నిజానికి ఈ జనరల్ స్థానంగా ఎన్నికల్లో పోటీ చేస్తాను ముందు భావించారా? గెలిచిన తర్వాత మీ ఫీల్ ఎలా అనిపించింది? అక్కడ ముందు కేసీఆర్ 2 టర్ములు అనేది ఉండే, ఈ మధ్యలో మారే బీసీ వచ్చింది, మళ్ళీ జనరల్ వచ్చాక తప్పలేదు, మనం ఉండాల్సి వచ్చింది. సంతోషకరం ఉంది, మంచి తీర్పు ఇచ్చారు, అందరు సహకరించారు. మా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ అందరు సహకరించారు. ప్రజల దీవెనలతో మంచిగా ముందుకెళ్తానని. గ్రామంలో ప్రధానంగా పేరుకుపోయినటువంటి సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇతర కొన్ని సీసీ రోడ్ల సమస్య కావచ్చు, ప్రధానంగా మీ ఊరికి తలమానికి ఉన్నటువంటి ఇక్కడ టెంపుల్కి సంబంధించిన నిర్మాణ పనులు కూడా మీ ముందు ప్రధాన కర్తవ్యంగా ఉన్నాయి. గ్రామ ప్రజలు కూడా కోటి శ్రీనివాసరావు గారు అయితేనే ఖచ్చితంగా ఇవన్నీ పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు. ఒక గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గతంలో బీసీ మా సర్పంచ్కి గెలిచినప్పుడు నాన్నగారు అక్కడ 70 కుటుంబాలకి భూమి బాగు చేసి ఇచ్చాము. అదే స్ఫూర్తితో నాకు కూడా ఇచ్చారు. మీరు కూడా ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, ఇళ్ళ స్థలాలు లేని వారికి ఇళ్ళకి నా శాయశక్తులు నేను పోరాడుతున్నాను. ఈ 5 సంవత్సరాలు నా సొంత పనులు మానుకునైనా గ్రామాన్ని అభివృద్ధికి నేను తోడ్పడుతున్నాను. ప్రధానంగా ప్రతి గ్రామంలో అన్ని గ్రామాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలకు కొంత విభజన కార్యక్రమం అంటే కొంత ప్రధానంగా ఈ గ్రామంలో మీరు వెనుకబడినటువంటి ఏరియాని ఏం గుర్తించారు? త్వరలో ఈ సమస్యలను కూడా రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్య ఏముంది? అది ఈరోజు మీరు సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు ఏం చెప్తున్నారు? ఓన్లీ ఎస్సీ కాలనీలో కొన్ని కుటుంబాలు చూస్తే బాధ వేసేది.
అటు 3 కొడుకులు ఉంటారు. కనీసం చీర కట్టుకొని కాపురం చేసే పరిస్థితులు ఈ రోజుల్లో. ఒక్కో ఫ్యామిలీ ఏం కోరుకుంటారు, అసలు ఎవరు ఉండకూడదు, భార్య భర్తలు ఉండాలనే వాటిలో చీరలు కట్టుకుని చూస్తే బాధేసింది. వాటికి నా వంతు సాయం చేస్తానని మనం అందరిని పెద్దల్ని కలుపుకొని పోయి ఇళ్ళ ప్లాట్లు, ఇళ్ళ స్థలాలు, ముఖ్యంగా ఇళ్ళ స్థలాలండి మా కాలంలో ఇళ్ళ స్థలాలు. అంటే ప్రధానంగా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ప్రధానంగా అజెండాగా ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ ప్రాంతం అంటే రెవెన్యూ శాఖ మంత్రితో పాటు ఇందిరమ్మ ఇళ్ళ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఈ పొన్నెకల గ్రామంలో ఇప్పుడు గతంలో ఎన్ని వచ్చినాయి అనేది కూడా ఇప్పుడు పూర్తిస్థాయి లెక్కలు లేవు. భవిష్యత్తులో ఇంకా కావాల్సినటువంటి ఇళ్లను కూడా సాధించే దిశగా మీ అడుగులు మీ పైన కొనసాగుతూ అనుకోవచ్చు. మంత్రి గారికి కూడా వెళ్తాము, అందరం కలిసి సాయం కోరుతాము. ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరగాలి, కానీ పార్టీ అధికారం ఉంది అనేది అది కుదరదు కదా. జనరల్గా శ్రీనివాసరావు గారు అంటే జనరల్గా అందరూ మాటలు బాగొచ్చు అనుకున్నారు. శ్రీనివాసరావు గారు చాలా అమాయకంగా ఫేస్ పెట్టి ప్రజల్లోకి వెళ్ళిపోయి అందరినీ కలుపుకొని పోయి చాలా సున్నితంగా అందరిని కలుపుకొని పోతా, ఎవరి పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటా. అప్పుడు స్పీచ్లు నేను అనేది వేయలేదు, ఇదే ఫస్ట్. అది నేను ఎక్కువ మాట్లాడను. ఏది ఎవరి కష్టం వచ్చినా ఇప్పుడు ఈ ఓట్ల కోసమే కాదు. అమ్మాయి వచ్చి మా భర్త చనిపోయాడు 3 ఏళ్ళ క్రితం. సరే ఇప్పుడు ఓటు పెట్టుకుంది, భర్త చనిపోగానే ఇంటికి పోయి 5,000 సాయం చేసి వచ్చాడు. అట్లా నా వంతు సాయం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఈ యూత్ పిల్లగాళ్ళు పెట్టుకున్న కుంకుమ పూజ కానీ, దేవుళ్ళు పెట్టా కానీ, ఒక పార్టీ చూడండి, ఎస్సీ కాలనీలో మా పార్టీ లేదు వాస్తవానికి. ఆ పిల్లగాళ్ళు వస్తే మన కుంకుమ పూజ అన్నారు 50,000 రూపాయలు. నా భార్య ఈ జాకెట్ కట్టుకుంటూ అలాంటి జాకెట్ తెచ్చా, కానీ వీళ్ళు ఎస్సీ అని తక్కువ తేవటం అలాంటివి నా మనసు నచ్చి వాళ్ళు వేశారు. కమ్యూనిస్టు భావచలాన్ని తండ్రి గారి వారసత్వాన్ని ఇటు బీఆర్ఎస్ సహకారంతో ఈ గ్రామ సుపరిపాలన దిశగా మీ పయనం కొనసాగుతుందనేది ఎక్కువ మంది భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు మేము చూస్తూ ఉన్నటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా ఇంత కూల్గా మేము ఒక 5-6 గ్రామ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి హాజరైంది. పొన్నెకల్లో జనరల్గా ఏంటంటే ఇంత ప్రశాంతమైన వాతావరణం కేవలం శ్రీనివాసరావు గారు గెలుపునేలోనే ఉందని అనిపిస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఇలానే కొనసాగిస్తారు? ఇంకా మా పార్టీలో కానీ నేను బయట కానీ ఎప్పుడు ఘర్షణ వాతావరణానికి వెళ్ళను, గొడవల జోలికి వెళ్ళను. గొడవ అవుతున్నా కూడా వద్దని నివారించే మనస్తత్వం అది. నా ఆపోజిట్ వాళ్ళు కూడా తెలుసు నా మనస్తత్వం. మనిషి మంచోడు అనేది ఆపోజిట్లోనే అంటారు. ఘర్షణ వాతావరణానికి పోను, శాంతియుతంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. గ్రామంలో ప్రస్తుతం మెజారిటీ స్థానాలు మీ కూటమి ప్రధానంగా బీఆర్ఎస్ సిపిఎం కూటమి సాధించింది. కాంగ్రెస్ కూటమి ఏం సాధించలేదు. ఈ నేపథ్యంలో ఓట్లు వేసిన వారి పట్ల, ఓట్లు వేయని వారి పట్ల శ్రీనివాసరావు గారు వైఖరి ఎలా ఉండదు? చెప్పానండి, బోర్డు వస్తుంది అనేది నాకు తెలిసింది. జనం ఇప్పుడు మీరున్నారు, మీ మనసులో కొద్దిగా అర్థమవుతుంది. లాస్ట్కి వార్డులు కొద్దిగా అటు పోయేటట్టుండి చెప్పారు జనానికి, వార్డు లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టదు, వార్డులు కూడా నాకు కావాలి అని. ప్రతి ఒక్క వార్డుకి బీఆర్ఎస్ సభ్యులు మేమందరం కలిసి ప్రతి ఒక్క వార్డు సభ్యులతోటి నేను గెలుస్తున్నా, వార్డులు కూడా గెలవాలి, వార్డు గెలకపోతే నేనేం చేయలేను చెప్పారు. జనం అన్న మాటని తూచా తప్పకుండా చేశారు, ఒక్క వార్డు కూడా రాకుండా చేశారు. సో మొత్తానికైతే సక్సెస్ మీ విజయానికి సంబంధించి వరించింది. చాలా అందరూ ఊహించిన విధంగా పొన్నెకల్లో ఏమైంది అని చాలామంది అంటే మీడియా రంగంలో కావచ్చు, ఇతర పొలిటికల్ రంగంలో కుంకలుగా అనుకున్న నేపథ్యంలో సక్సెస్ సాధించి గ్రాండ్ విక్టరీ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాటు మీ యొక్క పరిపాలన, గ్రామ ప్రథమ పౌరుడుగా మీ సుపరిపాలన ఈ గ్రామానికి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అనేక రకాల అందాలని చెప్పేసినట్లు ప్రధానంగా ఈ సర్పంచ్కి ఎన్నికైనటువంటి మొదటి రోజు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాలు కూడా మొత్తం స్వభావం లేచాను, అవసరం చేయని వాళ్ళు ఇది ఇంకో 3 ఎకరాలు ఉంది. అనునిత్యం గ్రామం మధ్యనే ఉంటారు, అనునిత్యం ప్రజా సమస్యల కోసం జరుగుతాయి. పార్టీ అందులో అందరినీ కలుపుకొని పోతా, అందరూ దీవెనలతో నేను ముందు. గ్రామ పరిపాలన నిజాయితీగా ఏదైతే కమ్యూనిస్టు భావజాలం, అటు బీఆర్ఎస్ అనుకుంటున్న భావజాలం అన్నీ కూడా గ్రామంలో అన్ని రకాల సమస్యలు తీరాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. రైట్, మొత్తానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ ప్రథమ పౌరుడుగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కోటి శ్రీనివాసరావు గారు ఇప్పటికే కూడా గ్రామంలో ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ సిపిఎం కూటమి మెజార్టీ స్థానాలు సాధించేసి విజయం తీసుకు అడుగులేసినా సరే ఈ గ్రామంలో ఓట్లు వేసిన వారు, ఓట్లు వేయని వారు, అట్టడుగు వర్గాల వారు, ఉన్నత వర్గాలు అందరూ కూడా సమానంగానే చూస్తాం. ఈ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం తీసుకెళ్లడం, దాన్ని కాపాడటమైన ప్రథమ బాధ్యతగా ముందుకు సాగుతానని కూడా తెలియజేస్తా ఉన్నారు. గత ఎంతో కాలంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ కూడా కుటుంబం కూడా రాజకీయ వారసత్వంతో కూడా అనేక రకాల సేవలు అందించాం. రానున్న రోజులుగా మరోసారి గ్రామ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది. ఆ రకంగా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించే దిశగా తన వంతు కృషి చేస్తాను. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ప్రధానంగా సార్ ఇది ఖమ్మం పొన్నెకల్లో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, యాక్షన్ 9 న్యూస్, ఖమ్మం పొన్నెకల్ గ్రామ పంచాయతీ కార్యాలయం.